డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది b ప్లస్ w. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది b మైనస్ w. b అంటే ఏంటి సార్ పడవ యొక్క స్పీడ్, w అంటే ఏంటి సార్ వాటర్ యొక్క స్పీడ్, sd అంటే ఏంటి బోట్ వాటర్, పడవ అండ్ నీరు సేమ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే sd ప్లస్ su ఈజ్ ఈక్వలెంట్ టు b ప్లస్ w ప్లస్ b మైనస్ w. 2b వస్తుంది. అంటే మనకు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా స్పీడ్ ఆఫ్ ది బోట్ కనుక్కోవచ్చు. ఏ కాన్సెప్ట్ తోటి హాఫ్ ఆఫ్ sd ప్లస్ su, హాఫ్ ఆఫ్ sd ప్లస్ su. ఐ హోప్ ది కాన్సెప్ట్ ఇట్ ఈజ్ క్లియర్. sd ప్లస్ su. అదే మనకు w రావాలంటే తీసేస్తే చాలు. w ఈజ్ ఈక్వలెంట్ టు హాఫ్ ఆఫ్ sd మైనస్ su, sd minus su. So w is right sd minus su. I hope the idea it is clear. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. స్పీడ్ ఎప్పుడూ కూడా గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. స్పీడ్ ఎప్పుడూ కూడా గ్రేటర్ దాన్ 0 ఉంటుంది. అంటే b మైనస్ w ఈజ్ గ్రేటర్ దాన్ 0 అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎప్పుడూ కూడా వాటర్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎప్పుడూ కూడా వాటర్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎప్పుడూ కూడా వాటర్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఇంకో పాయింట్, స్పీడ్ ఆఫ్ ది వాటర్ స్పీడ్ వాల్యూ మనం వెలాసిటీ వేయట్లేదు, స్పీడ్ వేస్తున్నాము. w గ్రేటర్ దాన్ 0 కాబట్టి w స్పీడ్ ఎప్పుడూ గ్రేటర్ దాన్ 0 కాబట్టి sd ఈజ్ గ్రేటర్ దాన్ su. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎప్పుడూ కూడా అప్ స్ట్రీమ్ స్పీడ్ కంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎప్పుడూ కూడా అప్ స్ట్రీమ్ స్పీడ్ కంటే ఎక్కువ వాల్యూ ఉంటుంది. దీన్ని మనము కొన్ని ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్లో మనము యూజ్ చేద్దాము. బోట్ స్పీడ్ ఎప్పుడూ కూడా వాటర్ స్పీడ్ కంటే ఎక్కువ ఉంటుంది. రైట్ sd it is greater than su, sd it is greater than su. I hope ఈ కాన్సెప్ట్స్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. sd ఈజ్ ఈక్వలెంట్ టు b ప్లస్ w. సెకండ్ పాయింట్, డైరెక్ట్గా మనం సాల్వ్ చేసే ఏ ప్రాబ్లం అయినా యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. సపోజ్గా నాకు డౌన్ స్ట్రీమ్ టైం కావాలి. డౌన్ స్ట్రీమ్ టైం కావాలంటే d బై అప్ స్ట్రీమ్ స్పీడ్, d బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఇదేమవుతుంది d బై b ప్లస్ w, d బై b ప్లస్ w. ఇది మన అండర్స్టాండింగ్ కోసమే వేసుకుంటున్నాము. అప్ స్ట్రీమ్ కావాలి అని అంటే d బై స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్, d బై b మైనస్ w, d బై b మైనస్ w, d by b minus w. Are you all with me? Right? Speed of downstream is always greater than speed of upstream. Speed and time are inversely proportional. Time తీసుకున్నప్పుడు inequality మారుతుంది. టైం తీసుకున్నప్పుడు ఇన్ఈక్వాలిటీ మారుతుంది. రైట్. సపోజ్గా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు సపోజ్గా ఇది కనుక రైట్ న్యాచురల్ నంబర్ ఉందనుకోండి, ఇది కనుక న్యాచురల్ నంబర్ ఉందనుకోండి, డి న్యాచురల్ నంబర్ ఉంటే b ప్లస్ w డికి కారణాంకం అవుతుంది. b ప్లస్ w డికి కారణాంకం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ n ఈజ్ ఈక్వలెంట్ టు 24/x. n ఈజ్ ఈక్వలెంట్ టు 24/x. n అనేది నాకు సహజ సంఖ్య కావాలి. n అనేది నాకు సహజ సంఖ్య కావాలి. సహజ సంఖ్య ఎప్పుడు వస్తుంది? x 24కి కారణాంకం అయినప్పుడు. x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 24. 24కి ఏ కారణాంకాలు వేసినా రైట్ అన్ని కారణాంకాలు ఏ కారణాంకాలు ఉన్నాయి సార్? 24 అంటే 2³ ఇంటూ 3^1. దాన్ని ప్రధాన సంఖ్యల పవర్లుగా రాస్తే 2³ ఇంటూ 3^1 మొత్తము 2^0, 2^1, 2^2, 3^0, 3^1, 3 2s are 6. x ఎన్ని వాల్యూలు తీసుకుంటుంది? 6 వాల్యూలు తీసుకుంటుంది. టైం కనుక నాకు సహజ సంఖ్య అని ఇచ్చినప్పుడు
టైం గనక నాకు సహజ సంఖ్య అని ఇచ్చినప్పుడు బి ప్లస్ డబ్ల్యూ ఏమవుతుంది, డికి కారణాంకం అవుతుంది, డికి కారణాంకం అవుతుంది. బి మైనస్ డబ్ల్యూ టీ అప్ స్ట్రీమ్ కూడా నాకు సహజ సంఖ్య ఇచ్చినప్పుడు బి మైనస్ డబ్ల్యూ నాకేమవుతుంది, కారణాంకం అవుతుంది.